హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి దిస్ కీవర్డ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ దిస్ కీవర్డ్ అంటే ఏంటి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు ఈ దిస్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి అని చూసినట్టయితే మనము ప్రజెంట్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కానీ లేదా ఇన్స్టాన్స్ మెథడ్ని కానీ యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసి జావాలో క్లాసెస్ని క్రియేట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో ఏదైనా ఒక క్లాస్లో ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కానీ లేదా ఇన్స్టాన్స్ మెథడ్స్ని కానీ యాక్సెస్ చేయాలి అంటే దానికోసం వచ్చేసి మనము ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలి అని చెప్తున్నాను కదా. సో మరి ఎప్పుడు దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలా లేదా కొన్ని టైమ్స్లో మాత్రమే ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలా అంటే మనకు వచ్చేసి దిస్ కీవర్డ్ని కొన్ని టైమ్స్లో మాత్రమే యూజ్ చేస్తాము. ఓకేనా? సో కొన్ని టైమ్స్లో వచ్చేసి దిస్ కీవర్డ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చేసి దిస్ కీవర్డ్ అనేది ఆప్షనల్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ దిస్ కీవర్డ్ అనేది ఎప్పుడు మ్యాండేటరీగా అండ్ ఎప్పుడు ఆప్షనల్గా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం వచ్చేసి మనకు టోటల్గా జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? సో టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి కదా. లోకల్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇప్పుడు ఈ దిస్ కీవర్డ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్కి ప్లస్ లోకల్ వేరియబుల్కి. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్కి ప్లస్ లోకల్ వేరియబుల్కి మధ్యలో ఏదైనా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉన్నట్టయితే దిస్ కీవర్డ్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఓకేనా? అంటే దిస్ కీవర్డ్ని మ్యాండటరీగా యూజ్ చేయాలి. ఎప్పుడు? లోకల్ వేరియబుల్కి ప్లస్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉన్నప్పుడు. ఓకేనా? సో కన్ఫ్యూజన్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మీరు ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేశారు అండ్ ఒక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కానీ వై కానీ లేదా నేమ్ అని కానీ మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ అనేది ఒక నేమ్ అనేది ఉంటుంది కదా ఇన్స్టాన్స్ వేరియబుల్కి. అండ్ ఇంకొక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తారు కదా, ఆ లోకల్ వేరియబుల్కి కూడా ఒక నేమ్ అనేది ఉంటుంది కదా. ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ జెడ్ కానీ ఏదో ఒక నేమ్ అనేది ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ప్లస్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ 2 నేమ్స్ సేమ్ ఇచ్చినట్టయితే దిస్ కీవర్డ్ని మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి సింపుల్గా. మనము వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్కి ప్లస్ లోకల్ వేరియబుల్కి మధ్య కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు దిస్ కీవర్డ్ అనేది మ్యాండటరీ. సో కన్ఫ్యూజన్ అంటే ఏం లేదండి, సింపుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ప్లస్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్, లోకల్ వేరియబుల్ యొక్క నేమ్, రెండింటి నేమ్స్ అనేటివి సేమ్ ఉన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా? అలా కాకుండా లోకల్ వేరియబుల్కి వచ్చేసి మీరు డిఫరెంట్ నేమ్ ఇచ్చేసారు అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి వచ్చేసి డిఫరెంట్ నేమ్ని ఇచ్చేసారు అనుకోండి. సో అలాంటప్పుడు ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దిస్ కీవర్డ్ ఈజ్ ఆప్షనల్. అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోగ్రామ్ అనేది మనకు కరెక్ట్గానే వర్క్ అవుతుంది. బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి ప్లస్ లోకల్ వేరియబుల్కి మధ్యలో కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే మాత్రం, అంటే 2 వేరియబుల్స్ యొక్క నేమ్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో మీకు కన్ఫ్యూజన్ దిస్ కీవర్డ్ అని చెప్తున్నాను కదా. సో ఇదంతా మీకు ఈజీగా అర్థం కావాలి అంటే నేను వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నా పేరేంటి అభిషేక్ కదా. సో నేను ఏం చేశానంటే మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను. సో ఆ ఫ్రెండ్ని కూడా నేను మా ఇంటికి తీసుకొచ్చాను అనుకోండి. సో మా ఇంటికి తీసుకొచ్చేసాను. అతనికి ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే నా నేమ్ అభిషేకే అండ్ మా ఫ్రెండ్ యొక్క నేమ్ కూడా అభిషేకే. ఓకేనా? సో ఇద్దరు నేమ్స్ వచ్చేసి అభిషేక్. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను వచ్చేసి మా ఇంటికి ఇన్వైట్ చేశాను ఫ్రెండ్ని, మా ఫ్రెండ్ కూడా ఇంటికి వచ్చేసాడు. సో అప్పుడు ఏంటంటే కొద్దిసేపటి తర్వాత మా మామ్ కానీ లేదా మా డాడ్ కానీ కాల్ చేశారనుకోండి అభిషేక్ అనేసి. సో కాల్ చేయగానే నేను వెళ్తానా మా ఫ్రెండ్ వెళ్తాడా? చెప్పండి. నేనే వెళ్తాను. ఎందుకంటే ఇది వచ్చేసి మా ఇల్లు కాబట్టి, ఇక్కడ నేనే లోకల్ కాబట్టి నేనే వెళ్తాను, మా డాడ్ కానీ మా మమ్మీ కానీ పిలిచిన. సో ఇక్కడ అదే విధంగా జావాలో ఏమవుతుందంటే లోకల్ వేరియబుల్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి కదా. సో ఆ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక కన్స్ట్రక్టర్ నుంచి కానీ లేదా ఏదైనా ఒక మెథడ్ నుంచి కానీ ఆ వేరియబుల్ని కాల్ చేసినట్టయితే ఓన్లీ లోకల్ వేరియబుల్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో మీకు సింపుల్గా చెప్తున్నాను చూడండి. అంటే మా డాడీ పిలిచాడు అనుకోండి, సపోజ్ మా డాడీ కాల్ చేయగానే నేనే వెళ్తాను, అంటే ఇప్పుడు నేను లోకల్ కాబట్టి. సో ఇక్కడ కూడా అలాగే జావాలో లోకల్ వేరియబుల్ ప్రింట్ అవుతుంది. సో నేను ఎలా అయితే వెళ్తున్నానో లోకల్ అనేసి, అది కూడా నేనే ఇక్కడ లోకల్, సో నన్నే పిలుస్తారు అనుకుని లోకల్ వేరియబుల్ వెళ్తుంది. ఓకేనా? బట్ అలా కాకుండా మా డాడ్ వచ్చేసి మా ఫ్రెండ్ని కాల్ చేయాలి అనుకున్నాడు అనుకోండి. సో దానికోసం ఏం చేస్తారు, అతని యొక్క సర్నేమ్ని పెట్టి పిలవడం
పిలవడం కానీ, లేదా అతనికి ఏదైనా నిక్ నేమ్ ఉంటే నిక్ నేమ్ని పెట్టి పిలవడం కానీ, చింటూ బంటి అనేసి అలా నిక్ నేమ్ ఉంటే నిక్ నేమ్ని పెట్టి పిలవడం కానీ జరుగుతుంది కదా. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనం ఇక్కడ ఈ జావాలో ఏం చేస్తామంటే ఇప్పుడు లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ఉంది కదా, సో దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం వచ్చేసి ఈ దిస్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో డైరెక్ట్గా మనం వచ్చేసి వేరియబుల్ని కాల్ చేస్తే అది మస్ట్ అండ్ షుడ్గా లోకల్ వేరియబులే వెళ్ళిపోతుంది. బట్ అలా కాకుండా నాకు ఇన్స్టాన్స్ వేరియబుల్ కావాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కాల్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో మీకు డెఫినేషన్లో చెప్పాను, మనం వచ్చేసి ప్రజెంట్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కాల్ చేయడానికి దిస్ కీవర్డ్ని యూజ్ చేస్తాము అనేసి. ఓకేనా. సో ఇది అదే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే చెప్పాలంటే లోకల్ వేరియబుల్కి ప్లస్ ఇన్స్టాన్స్ వేరియబుల్కి మధ్య కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా దిస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షనల్ అని కూడా చెప్పాను కదా, మరి ఆప్షనల్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చాను, మా ఫ్రెండ్ వచ్చాడు, బట్ ఇక్కడ ఏంటంటే నా యొక్క నేమ్ వచ్చేసి అభిషేక్ అండ్ మా ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చేసి రాజు. సో అప్పుడు ఏం పిలుస్తాడు, మా డాడీ పిలవాలనుకుంటే అభిషేక్ అని పిలిస్తే నేను వెళ్తాను, రాజు అని పిలిస్తే మా ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఇద్దరు నేమ్స్ సేమ్ ఉన్నప్పుడే కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరిని పిలిచాడు అనేసి. ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడ వచ్చేసి మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చేసాము అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ వేరియబుల్ని పిలిస్తే ఆ వేరియబులే ప్రింట్ అవుతుంది. బట్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి రెండు నేమ్స్ వచ్చేసి సేమ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి మనం తప్పించుకోవడానికి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని కాల్ చేస్తాము. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు థియరిటికల్గా. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం, ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి చూపించినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు దిస్ కీవర్డ్ ఏంటి, దిస్ కీవర్డ్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి. సో వీటన్నిటి గురించి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, కానీ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి క్లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను స్టూడెంట్ అని ఇస్తున్నాను. ఓకేనా. స్టూడెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా జావా యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను వచ్చేసి మెయిన్ మెథడ్ని కూడా రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్, అండ్ పారెంథసిస్లో వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక క్లాస్ని క్రియేట్ చేశాను, మెయిన్ మెథడ్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, మనకు 2 వేరియబుల్స్ కావాలి. ఆ 2 వేరియబుల్స్ ఇలాంటి టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఒకటి వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ ఒకటి వచ్చేసి లోకల్ వేరియబుల్. ఓకేనా. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ని మనము క్రియేట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే డెఫినేషన్ డిఫరెన్స్, ఏదైనా ఒక వేరియబుల్ అనేది క్లాస్ లోపల అండ్ మెథడ్కి అవుట్ సైడ్ అండ్ కన్స్ట్రక్టర్కి అవుట్ సైడ్ ఉన్నట్టయితే దాన్ని మనము ఇన్స్టాన్స్ వేరియబుల్ అని పిలుస్తాము. ఓకేనా. మీకు ఆల్రెడీ తెలుసు, మనం స్టార్టింగ్ క్లాసెస్లోనే తెలుసుకున్నాం ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి అనే డెఫినేషన్ వచ్చేసి. ఓకేనా. ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద మెథడ్ అండ్ అవుట్ సైడ్ ద కన్స్ట్రక్టర్ వితౌట్ స్టాటిక్ కీవర్డ్. ఓకేనా. స్టాటిక్ కీవర్డ్ అనేది ఉండకపోతే అది వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ అవుతుంది అనేసి మీకు ఆల్రెడీ తెలుసు కదా. చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సో నాకు వచ్చేసి డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని ఉండాలనుకుంటున్నాను. సో ఇంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి x = 15 అని చేశాను. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, ఇంట్ x = 15 అనేసి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకేనా. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇంకొక లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మనం లోకల్ వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేస్తాము, ఏ వేరియబుల్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఎ క్లాస్ అండ్ ఇన్సైడ్ ఎ మెథడ్. ఓకేనా. ఏదైనా ఒక వేరియబుల్ అనేది క్లాస్ లోపల మరియు ఏదైనా ఒక మెథడ్ లోపల ఉన్నట్టయితే దాన్ని మనము లోకల్ వేరియబుల్ అని పిలుస్తాం కదా. సో ఇక్కడ నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి నేను ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి. సో నాకు మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చేసి ఎలాంటి రిటర్న్ టైప్ అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి నేను వచ్చేసి వాయిడ్ అని చేశాను. అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను డిస్ప్లే అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో డిస్ప్లే అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం మెథడ్ని క్రియేట్ చేస్తాం కదా, సో మెథడ్ లోపల నేను ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో మెథడ్ లోపల క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి మనకు లోకల్ వేరియబుల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, నేను ఏం ఇస్తున్నాను అంటే ఇంట్ y = 20 అని చేస్తున్నాను. ఓకే. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 10 అండ్ వై వాల్యూ వచ్చేసి 20 అని ఇచ్చేసాను. అండ్ ఒకటి వచ్చేసి ఇన్స్టాంట్ వేరియబుల్ అండ్ ఒకటి వచ్చేసి లోకల్ వేరియబుల్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు ఏంటి, మెథడ్ క్రియేట్ చేసాము, మెథడ్లో వచ్చేసి ఒక వేరియబుల్ని కూడా క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే సిస్టమ్ ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా. సో చూడండి, system.out.
ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేసి నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను వై వాల్యూని. అక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వై అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. అక్కడ సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చేసాము అండ్ నెక్స్ట్ లోకల్ వేరియబుల్ ఉంది కదా, సో లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చేసాము కదా. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో మనం దిస్ కీవర్డ్ ఇవ్వకపోయినా మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గానే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అది కూడా నేను ఒకసారి అవుట్పుట్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమైంది, ఏం చేద్దామంటే మనం వచ్చేసి మెథడ్ని క్రియేట్ చేసాం కదా. సో మనం మెథడ్ని క్రియేట్ చేయాలి, మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ జరగదు, మస్ట్ అండ్ షుడ్గా దాన్ని కాల్ చేయాలి. సో దాన్ని కాల్ చేయడానికి మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి. సో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే దానికోసం వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ హెల్ప్ తీసుకుంటాము. సో ఇక్కడ నేను మెయిన్ మెథడ్లో వచ్చేసి క్లాస్ నేమ్ హెల్ప్ తీసుకుంటున్నాను స్టూడెంట్ అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా STU అని చేస్తున్నాను. STU ఈక్వల్స్ టు న్యూ అండ్ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము అండ్ ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆ మెథడ్ని కాల్ చేద్దాము. ఓకేనా. సో ఆబ్జెక్ట్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మనకు STU కదా. సో చూడండి STU డాట్ మెథడ్ యొక్క నేమ్ ఏంటి, డిస్ప్లే కదా. సో డిస్ప్లే అని చేస్తున్నాను. ఓకేనా. డిస్ప్లే అండ్ పారెంథసిస్ సెమికోలన్. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే టోటల్గా వేరియబుల్స్ క్రియేట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్ని క్రియేట్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ద్వారా మెథడ్ని కూడా కాల్ చేసేసాము అక్కడ. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద్వారా నేను ఏం ప్రింట్ చేస్తున్నాను, వై వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. అంటే లోకల్ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో చూడండి, నేను ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా స్టూడెంట్ డాట్ జావా అని ఇవ్వాలి అనుకుంటున్నాను. స్టూడెంట్ డాట్ జావా అండ్ నేను వచ్చేసి ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. సో ఫైల్ని కంపైల్ చేయడానికి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చేస్తాము. సో జావా స్పేస్ స్టూడెంట్ డాట్ జావా అని చేశాను, ఫైల్ కంపైల్ అయిపోతుంది అండ్ డాట్ క్లోజ్ ఫైల్ అని జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి మనం జావా స్పేస్ ఫైల్ నేమ్ అని చేస్తాము. సో చూడండి, జావా స్పేస్ స్టూడెంట్ అని చేసి ఇంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది 20 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఎందుకు 20 అనేది ప్రింట్ అయింది, మనం వచ్చేసి లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తాం కదా, ఇంటూ వై ఈక్వల్స్ 20 అనేసి. సో వై అనే వేరియబుల్ 20 వాల్యూను స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద్వారా వైని ప్రింట్ చేసినప్పుడు మనకు 20 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నేను ఏం ప్రోగ్రామ్ని ఎలాంటి చేంజెస్ అనేది చేయట్లేదు, జస్ట్ సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఉంది కదా. సో దాంట్లో వచ్చేసి మనం ఇంతకుముందు వై వాల్యూని ప్రింట్ చేస్తాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసాను. సో నేను ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఫైల్ని కంపైల్ చేయాలి. సో జావాసి స్టూడెంట్ డాట్ జావా అని ఇచ్చేసాను అండ్ కంపైల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేస్తున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి 10 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకటి మెయిన్గా గమనించాలి, నేను ఆల్రెడీ చెప్పాను. సో నా నేమ్ అండ్ మా ఫ్రెండ్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్ నేమ్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది, లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. సో అప్పుడు మనం వైని ప్రింట్ చేస్తే వైలో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది, ఎక్స్ని ప్రింట్ చేస్తే ఎక్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నాను అంటే లోకల్ వేరియబుల్ క్రియేట్ చేశాను కదా. సో లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ కూడా ఎక్స్ అనే ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి, మనకు మెయిన్ మెథడ్ ఉంది కదా, డిస్ప్లే మెథడ్. సో డిస్ప్లే మెథడ్లో ఉన్న లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఎక్స్ అనే ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 20 అని ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి మళ్ళీ ఫైల్ని కంపైల్ చేయాలి. జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అయింది, 20 అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. ఇది ఒక్కటి మీరు మెయిన్గా గమనించాల్సింది ఫ్రెండ్స్. సో 20 అనేది ఎందుకు ప్రింట్ అయింది అంటే మనకి ఇక్కడ ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ప్లస్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్. సో రెండు వేరియబుల్స్ యొక్క నేమ్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు వచ్చేసి ఈ దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జాంపుల్లో, మా ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ పిలిస్తే నేనే వెళ్తాను కానీ మా ఫ్రెండ్ వెళ్ళాడు అని చెప్పాను కదా, ఇది కూడా అక్కడ అలాగే సేమ్. సో ఇప్పుడు ఆ మెథడ్లో వచ్చేసి అది లోకల్ వేరియబుల్, అంటే ఆ మెథడ్లో మనం ఏది యూజ్ చేసుకోవాలనుకున్నా ఆ మెథడ్ నన్నే యూజ్ చేసుకుంటారు, నన్నే కాల్ చేస్తారు అనేసుకొని ఆ లోకల్ వేరియబుల్ డైరెక్ట్ ఆ అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది 20 అనేసి. బట్ నాకు అలా కాదు, సేమ్ నేను అదే మెథడ్ నుంచి ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నాను, ఇన్స్టాన్స్ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను, లేదా ఇన్స్టాన్స్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే మనం వచ్చేసి సింపుల్గా డిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను సింపుల్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఉంది కదా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో
దిస్ డాట్ ఎక్స్ అని ఇచ్చేస్తున్నాను సింపుల్గా, దిస్ డాట్ ఎక్స్. ఓకేనా, సో దిస్ అనే ఒక కీవర్డ్ని యాడ్ చేశాను. ఓకేనా, సో ఇది ఒకటి మీరు మెయిన్గా గమనించాలి. ఓన్లీ 2 టైమ్స్ అంటే లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్, 2 నేమ్స్ సేమ్ అయినప్పుడు మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ని కాల్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి దిస్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో చూడండి ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని చూపిస్తాను. ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళి ఫైల్ని కంపైల్ చేయాలి. సో దానికోసం వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయడం మనకు వచ్చేసి 10 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో 10 అనేది ఎందుకు ప్రింట్ అయింది మనకు, ఇప్పుడు మనం వచ్చేసి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసాము. సో దిస్ డాట్ ఎక్స్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం వచ్చేసి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాం అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చెయ్యి అనేసి మనం చెప్తున్నట్టు అనమాట జావా కంపైలర్కి. ఓకేనా, సో ఇలా ఇప్పుడు మీకు వచ్చేసి టోటల్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఓకేనా, సో మనకు వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకు దిస్ కీవర్డ్ అనేది ఆప్షనల్. ఓకేనా, అంటే మీరు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఎలాంటి మిస్టేక్ అనేది జరగదు. బట్ ఒకవేళ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి సేమ్ ఉంటే ఈక్వల్గా ఉన్నట్టయితే మీరు ఏ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నారు అనేది మనం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో ఒకవేళ మనం వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఒకవేళ మీరు దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేయనట్టయితే బై డిఫాల్ట్గా లోకల్ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకేనా, సో మరి ఇక్కడ చూడండి మీకు ఒక డౌట్ అనేది రావాలి. ఓకేనా, ఏం డౌట్ అంటే మనం వచ్చేసి వేరియబుల్స్ని మనమే క్రియేట్ చేస్తున్నాం కదా, మరి అలాంటి టైంలో ఇన్స్టాన్స్ వేరియబుల్కి ప్లస్ లోకల్ వేరియబుల్కి సేమ్ నేమ్ ఇవ్వడం ఎందుకు, డిఫరెంట్ నేమ్స్ ఇవ్వచ్చు కదా అనేసి ఒక మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం చిన్న ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి మనకు నచ్చిన నేమ్స్ మనం ఇస్తున్నాం. ఓకేనా, బట్ ఇక్కడ మనం రియల్ టైంలో చూసుకున్నట్టయితే రియల్ టైంలో వచ్చేసి ప్రోగ్రామ్ని మొత్తం టోటల్ ప్రోగ్రామ్ని ఒక్కరే డెవలప్ చేయరు కదా. సో దాన్ని ఏం చేస్తారు, పార్ట్స్ డివైడ్ చేసి అందరు కలిసి డెవలప్ చేస్తుంటారు కదా. సో అక్కడ రియల్ టైంలో ఏం చేస్తామంటే మనం వచ్చేసి సేమ్ వేరియబుల్ నేమ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అలాంటి టైంలో మీరు ఇన్స్టాన్స్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి దిస్ అనే కీవర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయాలి అనే దాని గురించి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఓన్లీ మెథడ్కి అప్లై చేసాం. అంటే మెథడ్లో ఒక లోకల్ వేరియబుల్ ఉంటే దానికి నుంచి ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో అలా కాకుండా మనం ఒకవేళ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఉందనుకోండి, మన ఎగ్జాంపుల్లో మన ప్రోగ్రాంలో ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తున్నాము, ఆ కన్స్ట్రక్టర్ని పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము. ఓకేనా, సో ఆ కన్స్ట్రక్టర్కి పారామీటర్ని పాస్ చేస్తున్నాము, ఆ పారామీటర్ యొక్క నేమ్ అండ్ లోకల్ వేరియబుల్ యొక్క ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్. ఓకేనా, పారామీటర్ యొక్క నేమ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ సేమ్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము అనేది కూడా నేను చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ ప్లస్ పారామీటర్ యొక్క నేమ్. ఓకేనా, సో మీరు మెథడ్కి పాస్ చేసిన పారామీటర్ కావచ్చు లేదా కన్స్ట్రక్టర్కి పాస్ చేసిన పారామీటర్ కావచ్చు. ఓకేనా, సో పారామీటర్ అనేది కూడా మనకు లోకల్ వేరియబుల్ లాగే వర్క్ అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి పారామీటర్కి యొక్క నేమ్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్ యొక్క నేమ్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. మనం దాన్ని అలా కాకుండా ఇన్స్టాన్స్ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే అక్కడ దిస్ కీవర్డ్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను ఒకసారి చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇప్పుడు మెథడ్ ఉంది కదా, సో మెథడ్లో వచ్చేసి మనం ఇంతకుముందు లోకల్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా, ఇంటూ y ఇంటూ x = 20 అనేసి. సో నేను ఆ వేరియబుల్ని రిమూవ్ చేసేసాను. సో నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ మెథడ్ ద్వారా system.out.println అని యూజ్ చేసి x వాల్యూని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో వచ్చేసి ఏం చేసాము, మనం ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసాం కదా, ఇంటూ x = 10 అనేసి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తాను, దానికి వాల్యూని అసైన్ చేయను. ఓకేనా, జస్ట్ వాల్యూని ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, డిక్లేర్ చేస్తున్నాను ఇంటూ x అనేసి. ఓకేనా, సో ఇంటూ x = 10 అని ఉంది కదా, అది తీసేసి నేను ఇంటూ x అని ఇచ్చేసాను. సో మనకు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్, మనకు ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు దానికి మనం బై డిఫాల్ట్గా వాల్యూ కాకుండా మన ఓన్ వాల్యూని అసైన్ చేయాలి అనుకుంటే మనం వచ్చేసి డిక్లరేషన్ టైంలోనే వాల్యూని అసైన్ చేయవచ్చు, లేదా కన్స్ట్రక్టర్ని యూజ్ చేసి కూడా మనం వాల్యూస్ని అసైన్ చేయవచ్చు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసి ఆ కన్స్ట్రక్టర్కి ఒక పారామీటర్ని పాస్ చేసి ఆ పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూని ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో సింపుల్ అండ్ ఏం లేదు, మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో కన్స్ట్రక్టర్ గురించి తెలుసుకున్నాము అండ్ కన్స్ట్రక్టర్కి పారామీటర్స్ని ఎలా పాస్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే సేమ్ నేమ్ని ఇస్తున్నాం, అంటే పారామీటర్కి ఇన్స్టాన్స్ వేరియబుల్కి సేమ్ నేమ్ ఇచ్చినప్పుడు ఎలా అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది డిఫరెంట్గా అనేది నేను చూపిస్తాను సింపుల్గా. ఓకేనా,
సో చూడండి మనకు వచ్చేసి కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. సో కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఏముంటుంది, క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో మన కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను వచ్చేసి స్టూడెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాంథసిస్ ఇచ్చేసాను. అండ్ పారాంథసిస్లో వచ్చేసి నేను సింగిల్ పారామీటర్ని పాస్ చేయాలనుకుంటున్నాను కదా. సో సింగిల్ పారామీటర్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్, ఇంట్ టైప్ ఆఫ్ పారామీటర్. ఎందుకు మనకు వచ్చేసి ఎక్స్ అనే వాల్యూ ఇంటీజర్ టైప్ కాబట్టి మనం ఇక్కడ పారామీటర్ కూడా ఇంటీజర్ టైప్ వాల్యూనే తీసుకోవాలి. సో ఇంట్ అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా నేను ఒకసారి వై అని చూపిస్తాను కదా. సో వై అని ఇచ్చేసాను కదా ఫ్రెండ్స్. సో ఇంటీరియర్ యొక్క పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి నేను వై అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆ పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, లోకల్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, ఎక్స్ కదా. సో చూడండి నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే కన్స్ట్రక్టర్లో వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఎక్స్ ఈక్వల్స్ టు వై అని ఇచ్చేసి సెమికోలన్ ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ అనేది నాకు ఎక్స్లో స్టోర్ అవ్వాలి అని ఇస్తున్నాను. సో ఎక్స్ అనేది ఏంటి మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్ కదా. సో డైరెక్ట్గా ఏమవుతుందంటే ఆ పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది మనకు ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం సింపుల్గా కన్స్ట్రక్టర్ని కూడా క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం మెథడ్ని కూడా క్రియేట్ చేసాం కదా. సో మెథడ్ ద్వారా system.out.println చేసి ఆ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సక్సెస్. సో ఇక్కడ కూడా ఒకటి మీరు మెయిన్గా గమనించాల్సింది ఒకటే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్స్టెన్స్ వేరియబుల్కి డిఫరెంట్ నేమ్ ఇచ్చాము అండ్ పారామీటర్ యొక్క నేమ్ కూడా మనం డిఫరెంట్గా ఇచ్చేసాం. ఓకేనా. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. సో నేమ్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటి దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేయట్లేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, కన్స్ట్రక్టర్ ఉంది కదా. సో కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంది, మనకు ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మనం వచ్చేసి ఏం చేయాలి, ఆ పారామీటర్ని పాస్ చేయాల్సి ఉంటుంది కదా. సో దాన్ని వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు. సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలోనే మనము ఆ కన్స్ట్రక్టర్కి వాల్యూని పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. స్టూడెంట్ STU ఈక్వల్స్ టు న్యూ స్టూడెంట్ అని చేసాం కదా. సో స్టూడెంట్ పారాంథసిస్లో వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో 5 అనే వాల్యూని ఇచ్చేస్తున్నాను. ఈ 5 అనే వాల్యూ వెళ్ళి మనకు y అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఆ y అనే వేరియబుల్ నుంచి x అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో x అనే వేరియబుల్ ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనము డిస్ప్లే మెథడ్ యూజ్ చేసి ఆ x వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. సో అవుట్పుట్లో వచ్చేసి మనకు 5 అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. సో మనకేంటి నెక్స్ట్ వచ్చేసి మనం కన్స్ట్రక్టర్ని కాల్ చేసాము. ఓకే, పారామీటర్ని పాస్ చేస్తాము, అది వచ్చేసి ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మెథడ్ని క్రియేట్ చేసాము. సో మెథడ్ని క్రియేట్ చేయాలని మనకు వచ్చేసి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా మనం వచ్చేసి ఆ మెథడ్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో మనం వచ్చేసి మెథడ్ని కూడా కాల్ చేసాం కదా. సో STU.display అని చేసాం కాబట్టి మెథడ్ని కాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను. ఓకేనా. సో చూడండి ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. సో దానికోసం వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ .java అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ అని చేశాను. అండ్ ఎంటర్ ప్రెస్ చేయాలని మనకు వచ్చేసి ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో 5 అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం వచ్చేసి కన్స్ట్రక్టర్ ద్వారా 5 అనే వాల్యూని పాస్ చేసాము. ఆ 5 అనే వాల్యూ వెళ్ళేసి ఎక్స్లో స్టోర్ వైలో స్టోర్ అయింది అండ్ వైలో ఉన్న వాల్యూ వచ్చేసి ఎక్స్లో స్టోర్ అయింది. మనం ఎక్స్ని ప్రింట్ చేసినప్పుడు 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ వరకు మీకు తెలుసు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మనకు పారామీటర్ యొక్క నేమ్ ఉంది కదా. సో ఆ పారామీటర్ యొక్క నేమ్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క నేమ్, సో రెండు వేరియబుల్స్ యొక్క నేమ్ వచ్చేసి నేను సేమ్ నేమ్ని ఇస్తున్నాను. ఓకేనా. సో చూడండి స్టూడెంట్ ఆఫ్ ఇంటూ వై అని ఇచ్చేసాం కదా. సో ఇంటూ ఎక్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే పారామీటర్ యొక్క నేమ్ ప్లస్ మనకు ఇన్స్టాంట్ వేరియబుల్ యొక్క నేమ్, సో రెండు వేరియబుల్స్ యొక్క నేమ్ వచ్చేసి మనకు ఈక్వల్గా ఉంది. ఓకేనా. సో చిన్న చేంజ్ చేశాను, ఏం చేయలేదు, నేను వేరియబుల్ నేమ్స్ సేమ్ ఇచ్చేసాను. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మరి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది ఏంటి అనేసి. ఓకేనా. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. సో దానికోసం వచ్చి జావాసి ఫైల్ నేమ్ .java అని చేశాను అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. దానికోసం వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ అని చేశాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు అవుట్పుట్ చూసినట్టయితే మనకు 0 అనేది ప్రింట్ అయ్యింది. ఓకేనా. సో 0 అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం వచ్చేసి వాల్యూని అసైన్ చేస్తున్నాము. ఎలా అసైన్ చేస్తున్నాము, కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూని అసైన్ చేస్తున్నాము. ఓకేనా. సో కన్స్ట్రక్టర్ ద్వారా వాల్యూని అసైన్ చేసేటప్పుడు అది ఏమనుకుంటుందంటే మనం వచ్చేసి x ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చేసాం కదా, అంటే పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి ఎక్స్ ఇచ్చేసాం కాబట్టి x ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చేసాం కదా దీంట్లో. సో అక్కడ ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఎక్స్లో ఉన్న వాల్యూని మళ్ళీ ఎక్స్లోనే స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్లో సేవ్ అవ్వదు. సో అదేమనుకుంటుందంటే సరే నేను నా పారామీటర్ యొక్క నేమ్ వచ్చేసి ఎక్స్, సో మళ్ళీ నేను ఎక్స్లోనే వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను, అంటే నాలో ఉన్న వాల్యూని నేను మళ్ళీ నాలోనే సేవ్ చేసుకుంటున్నాను కానీ ఇన్స్టాన్స్ వేరియబుల్కి పంపించట్లేదు అని అది అనుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టాన్స్ వేరియబుల్కి మనం ఇలాంటి వాల్యూని అసైన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో బై డిఫాల్ట్ వాల్యూ అనేది మనకు 0 అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో అలా కాకుండా మనం వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో అంటే
పారామీటర్ యొక్క నేమ్ అండ్ లోకల్ వేరియబుల్ యొక్క నేమ్ ఇలా ఉన్నప్పుడు మనం అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే సింపుల్ వచ్చేసి ఇప్పుడు కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసాం కదా. సో కన్స్ట్రక్టర్లో వచ్చేసి x ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చేసాం కదా. సో ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే దిస్ డాట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇవ్వాలి ఓకేనా. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ పారామీటర్ ద్వారా వచ్చిన ఎక్స్ వాల్యూ ఉంది కదా. సో ఆ ఎక్స్లో ఉన్న వాల్యూని దిస్ డాట్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అని ఇస్తున్నాం. సో దిస్ డాట్ ఎక్స్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ వేరియబుల్లో ఉన్న ఎక్స్ వాల్యూ ఓకేనా. సో దాని ద్వారా మనం ఏమి ఇస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి ఈ ఎక్స్ అనే పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది నాకు ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి దిస్ డాట్ ఎక్స్ అని ఇచ్చేసాము ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఎక్స్లో ఉన్న వాల్యూ అనేది ఎక్స్ పారామీటర్ ద్వారా వచ్చిన వాల్యూ అనేది ఇన్స్టాన్స్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను. సో చూడండి, ఫైల్ని సేవ్ చేశాను అండ్ సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. దానికోసం వచ్చి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చేశాను. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి 5 అనేది అవుట్పుట్లో ప్రింట్ అయిపోయింది ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు 5 అనేది ఎందుకు ప్రింట్ అయిందంటే మనం వచ్చేసి దిస్ డాట్ ఎక్స్ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే ఆ కంపైలర్కి ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనేది అర్థమవుతుంది. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని మనకు ప్రింట్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి డీటెయిల్గా దిస్ అనే కీవర్డ్ గురించి ఓకేనా. సో ఈ క్లాస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.